హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మారుతి టాక్స్ అండ్ క్లాసెస్. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మనం ఏం తెలుసుకుందాము అని అంటే టీమ్ లీడర్స్ అంటే ఒక బృందానికి సారథి అనేవాళ్ళు ఎలా ఉండాలి, ఒక బృందాన్ని నడిపించాలంటే అంటే ఒక టీం నడిపించాలంటే లీడర్ ఎలా ఉంటే ఆ టీం సభ్యులకి నచ్చుతుంది అన్న దాని గురించి తెలుసుకుందాము. అంటే ఆ బృందానికి అంతా ఆ లీడర్ అంటే ఆ సారథి నచ్చాలి అని అంటే ఆయన ఎలా ఉండాలి, ఆ టీం లీడరు ఎలా ఉంటే బృంద సభ్యులకి నచ్చుతారు అన్నది తెలుసుకుందామండి. మొట్టమొదటిగా సారథి అంటే టీంకి సారథి అనేవాళ్ళు ఎలా ఉంటే టీం సభ్యులకి నచ్చుతారు అని అంటే ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ మార్గదర్శనం ఎవరు చేస్తారో వాళ్ళైతే సారథిగా టీం సభ్యులందరికీ నచ్చుతారు. ముఖాముఖి ప్రతి ఒక్కరితోని ముఖాముఖి మాట్లాడాలన్నమాట. ఒకవేళ ఎవరైనా టీం సభ్యుల్లో ఎవరైనా తప్పు చేస్తే అస్తమానం అదే పనిగా విమర్శించకుండా వారి ఆత్మవిశ్వాసం దెబ్బతీయకుండా వారికి మద్దతుగా ఎవరైతే నిలబడతారో అలాంటి సారథి అన్నవాళ్ళు బృందానికి నచ్చుతారు. అంతేగాని ఒక తప్పేదో జరిగిందని వాళ్ళని అలా పదే పదే విమర్శలతో కుంగిపోయేలాగా చేయకూడదు. లీడర్ అనేవాడు స్థాయి భేదాలు చూడకుండా ప్రతి ఒక్కరిని ఒకేలాగా అంటే సమానంగా చూస్తారనమాట. అలాంటి టీం లీడర్ అందరికీ బృందంలో అందరికీ నచ్చుతారు. స్థాయి భేదాలేమి చూడకుండా అందరికీ సమానంగా ఎవరైతే చూస్తారో వాళ్ళు మంచి సారథిగానే ఉంటారు, సారథిగానే నచ్చుతారనమాట. అంటే లీడర్ గా బృంద సభ్యులకి నచ్చుతారు. కష్టానికి తగ్గ గుర్తింపు ప్రశంసలు లభించినప్పుడే రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తారన్న సూత్రాన్ని అవలంబిస్తారు. అలాంటి సారథి అయితే అవలంబించడం అంటే విశ్వసిస్తారనమాట. అలాగే తన పనితీరుపై బృంద సభ్యులు తమ అభిప్రాయాలను వెల్లడించే వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. అంటే తమ పనితీరు అంటే లీడర్ యొక్క పనితీరు ఎలా ఉంది అని ఈ బృంద సభ్యులందరూ తమ అభిప్రాయాలు చెప్పే వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. ఇలాంటి సారథి బృందానికి నచ్చుతాడు. ఇంకా ఇవన్నీ ఉంటే ఇంకా ఏ వంకలు పెట్టడానికి ఉండదు. వాళ్ళ టీం కూడా బాగుంటుంది. ప్రతి టీం లీడర్ కి ఇలాంటి లక్షణాలు ఉండాలి. ఉంటే ఆ టీం అన్నది ఎప్పుడు విజయం సాధిస్తుంది. అంటే టీం సభ్యులు కూడా లీడర్ కి చాలా త్వరగా ఉండడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఖచ్చితంగా ఇలాంటి సారథి ఉంటే ఆ టీం ఎప్పుడు ముందునే ఉంటుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.